రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. రైతులంతా కూడా తమ తమ పనుల్లోనైతే ఫుల్ బిజీ అయితే అయ్యారు. సో ప్రజెంట్ అయితే మనం కొంతమంది శాస్త్రవేత్తల నుంచి అయితే సలహాలు సూచనలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్క శాస్త్రవేత్తలను కలిసి ఆ యొక్క సమాచారాన్ని సేకరించి మీకు అందజేసే ప్రయత్నంలోనైతే ఉన్నాం. ప్రజెంట్ మనం కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట కేవీకే కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నాము. ప్రజెంట్ మనతో పాటు కీటక శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ప్రజెంట్ అయితే సార్ ఒకసారి పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ముందుగా మీకు వ్యవసాయం టీవీలోకి స్వాగతం. సార్ ప్రతిరోజు లాగానే అంటే ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ గురించి రైతులకు చేరవేసే ప్రయత్నంలో అయితే మనం ఉన్నాం. సార్ ప్రజెంట్ రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. ముఖ్యంగా సార్ వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు చెప్పండి సార్. వరిలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి, దానివల్ల మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందాలి అనే విషయాలను కూడా ఒకసారి తెలియజేయండి సార్. నా పేరు డి శ్రీనివాస్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా వరి విత్తనాలు సేకరించే దశలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుత సమయంలో రైతు సోదరులందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చీడపీడలు వచ్చిన తర్వాత మనం వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం ప్రస్తుతానికి చెప్పడం జరుగుతుంది. దాని గురించి రైతు సోదరులందరూ కూడా అంటే మనకు వరిలో ప్రధాన సమస్యలు వచ్చేసి దాదాపుగా ఈ యొక్క తెగుళ్ళు. అంటే ఈ తెగుళ్ళు అనేటివి మనకు దాదాపుగా విత్తనం ద్వారా వచ్చే అవకాశం ఉన్నది, లేదంటే గాలి ద్వారా కానీ నేల ద్వారా కానీ నీటి ద్వారా కానీ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ప్రస్తుతానికి ఈ యొక్క తెగుళ్ళను తట్టుకునే రకాలను అంటే సరి అయిన రకాలను కనుక ఎంచుకొని వాటిని ముందు జాగ్రత్త చర్యగా మనకు విత్తన శుద్ధిగా కనుక చేసినట్లయితే ఈ యొక్క విత్తనం ద్వారా వచ్చే తెగుళ్ళను కానీ లేదంటే గాలి ద్వారా వచ్చే తెగుళ్ళను కానీ నేల ద్వారా వచ్చే తెగుళ్ళను కానీ మొదటి దశలో అంటే మొదటి 30 రోజులు నారు దశలో కనుక ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా కాపాడుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా మనకు వచ్చిన తెగుళ్ళు వచ్చిన తర్వాత మనకు వేలకు వేలు ఖర్చు పెట్టినా కానీ చాలా వరకు వాటిని కంట్రోల్ చేయడం జరుగుతలేదు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా చాలా తక్కువ ఖర్చుతోటి కూడా విత్తన శుద్ధి చేసుకోవడం చాలా మంచిది. ఆ విత్తన శుద్ధిలో భాగంగా కూడా మనకు జీవశిలీంద్ర నాశనులు కానీ బ్యాక్టీరియా నాశనులు అయినటువంటి ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి లేదంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే మనకు ఈ యొక్క జీవశిలీంద్ర నాశనులు మనకు మార్కెట్లో అంటే ఈ యొక్క బయో కంట్రోల్ ల్యాబులలో మనకు దొరుకుతూ ఉన్నాయి. మనకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో కానీ లేదంటే వరంగల్ ఏఆర్ఎస్లో కానీ ఈ యొక్క జీవశిలీంద్ర నాశనులు ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అనేది కేజీ ప్యాకెట్కు మనం 100 రూపాయలు వెచ్చించి తీసుకోవచ్చు. అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కూడా 150 రూపాయలకు కేజీ చొప్పున దొరుకుతుంది. ఈ యొక్క ట్రైకోడర్మా విరిడిని 1 కేజీలో విత్తనానికి వరి విత్తనం కానీ లేదంటే పత్తి విత్తనాలు కానీ మొక్కజొన్న విత్తనాలకు కానీ ముందు జాగ్రత్త చర్యగా కనుక తీసుకొని కిలో విత్తనానికి 10 గ్రాములు ఈ యొక్క విత్తనానికి పట్టించి అదేవిధంగా నీడలో ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఆరబెట్టి తర్వాత విత్తుకున్నట్లయితే ఈ యొక్క విత్తనం ద్వారా కానీ లేదంటే నేల ద్వారా కానీ గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ వచ్చే శిలీంద్ర నాశనులు అన్నిటిని కూడా ఇది యొక్క ట్రైకోడర్మా విరిడి అనే జీవశిలీంద్రం మనకు నాశనం చేసి మనకి చీడపీడలు ఎలాంటివి రాకుండా కూడా కాపాడుతుంది. అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని కనుక తీసుకున్నట్లయితే అది విత్తన శుద్ధిగా కూడా మనకు 10 గ్రాములు కిలో విత్తనానికి కలిపి సేమ్ మన యొక్క ట్రైకోడర్మా విరిడి లాగానే కిలో విత్తనానికి 10 గ్రాములు పట్టించి నీడలో ఆరబెట్టుకొని కనుక తర్వాత విత్తుకున్నట్లయితే ఎలాంటి బ్యాక్టీరియా కూడా తెగుళ్ళను కూడా రాకుండా ఈ యొక్క సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేది మనకు చాలా కాపాడుతుంది. అదేవిధంగా మనకు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అయితే అదేవిధంగా అది స్ప్రే చేసుకోవడానికి అంటే ఒకవేళ మనకు ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి తెగుళ్ళు కూడా రాకముందే మనకి యొక్క సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను 5 గ్రాముల లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్ళను కూడా చాలా వరకు ముందు జాగ్రత్త చర్యగా ప్రొఫైలాక్టిక్ స్ప్రేగా కనుక చేసుకున్నట్లయితే ఎలాంటి తెగుళ్ళను కూడా అంటే వరిలో చూసినట్లయితే దాదాపు ఈ యొక్క అగ్గి తెగులు కానీ పాంపుడ తెగులు కానీ కాండంకుళ్ళు తెగులు కానీ వేరుకుళ్ళు తెగులు కానీ రాకుండా చాలా తక్కువ ఖర్చుతోటి కూడా రైతులు సోదరులందరూ కూడా ఈ యొక్క తెగుళ్ళను రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత మనకు ఈ యొక్క సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి కానీ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను కానీ మనం వరిలో కనుక వేసుకోవాలనుకుంటే 100 కిలోల మాగిన పశువుల పేడల కనుక కలిపి అదేవిధంగా తర్వాత కొద్దిగా వేపపిండి 20 కిలోల వేపపిండి కూడా కలిపేసి ఈ యొక్క
2 నుంచి 4 కిలోల ట్రైకోడర్మా విరిడిని తీసుకొని ఈ యొక్క వర్మి కంపోస్ట్ కానీ లేదంటే మాగిన పశువుల పెడలు కానీ కలిపేసి దాన్ని మనం 15 నుంచి 20 రోజులు కనుక ఒక షెడ్లో కానీ లేదంటే చెట్టు నీడలో కానీ మంచిగా కలిపేసి దాదాపుగా ఈ యొక్క తట్టు బస్తాలను కనుక వాటి మీద కప్పేసి కొద్దిగా బెల్లం ద్రావణం కానీ లేదంటే నీళ్ళని కానీ 2-3 రోజులకు ఒకసారి కనుక పల్చగా చిలకరించినట్లయితే అది 15 నుంచి 20 రోజులలో మనకు బూజులాగా వస్తుంది. ఈ బూజులాగా వచ్చిందంటే అది ట్రైకోడర్మా విరిడి అనేది బాగా వృద్ధి చెందిందని అర్థం. దీన్ని గనక ఒక ఎకరానికి గనక ఎప్పుడైతే మనం విత్తనం పెట్టేటప్పుడు కానీ లేదంటే దుక్కిలి చేసిన తర్వాత నీళ్ళ తడి ఉన్నప్పుడే అంటే తేమ ఉన్నప్పుడే గనక ఈ యొక్క వృద్ధి చెందిన ట్రైకోడర్మా విరిడి శిలీంధ్రాన్ని గనక చల్లుకున్నట్లయితే నేల ద్వారా వచ్చే ఎలాంటి తెగుళ్లను కూడా రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కాపాడుకునే అవకాశం ఉంది. ఇలా మనం ఒకసారి వేసినాం కదా మళ్ళీ అయినా కానీ తెగుళ్ళు వస్తున్నాయి సార్ అంటే ఒకసారి వేస్తే మనకు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి 5 నుంచి 6 సంవత్సరాల వరకు వరుసగా కనుక ఇది వాడుకున్నట్లయితే దాదాపుగా ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత మనకు ఈ యొక్క రసాయన మందులు ఒకవేళ మనకు ఈ యొక్క జీవశిలీంద్ర నాశనం లభించినట్లయితే రసాయన మందులు అయినటువంటి కార్బెండిజం బావిస్టిన్ అనే మందును కానీ లేదంటే కార్బెండిజం మరియు మ్యాంకోజెబ్ల మిశ్రమం సాఫ్ కానీ స్ప్రింట్ కానీ ఈ యొక్క రసాయన మందులను కూడా మనం 2 గ్రాములు 1 లీటర్ నీటికి కనుక కలుపుకొని దాంట్లో 1 కిలో విత్తనాన్ని కనుక నానబెట్టుకున్నట్లయితే అంటే 25 కిలోల బస్తాకు దాదాపుగా ఒక 50 గ్రాములు కనుక కలుపుకొని ఒక 24 గంటలు నానబెట్టుకొని కనుక తర్వాత మండే కట్టుకొని విత్తుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క విత్తనం ద్వారా వచ్చేటి కానీ ఎలాంటి తెగుళ్ళను కూడా మనం రాకుండా ముంజాగ్రత్త చర్య కాపాడుకునే అవకాశం ఉన్నది. లేదంటే ఇంకా అగ్గి తెగులు కానీ ఇట్లాంటివి కూడా రాకుండా మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క సివిక్ కానీ లేదంటే భీమ్ కానీ ట్రైసైక్లోజోల్ అనే మందును కూడా 0.6 గ్రాములు లీటర్ నీటికి కనుక కలుపుకొని విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క ఎలాంటి అగ్గి తెగుళ్ళు కానీ లేదంటే పాంపుడు తెగులు కానీ కాండంకులు తెగుళ్ళు కానీ రాకుండా ముందు జాగ్రత్త చర్య కాపాడుకునే అవకాశం ఉన్నది.